नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि इस माह यानी जुलाई में हुकूमत आंध्र प्रदेश की जानिब से जो है नेशनल डेंगू अवेयरनेस महीना मनाया जाता है। यानी जो डेंगू फ़ीवर होती है, जिसे अक्सर लोग डेंगू कहते हैं, वो बुखार जो मच्छरों के ज़रिए फैलती है, उसके मुताल्लिक़ शऊर बेदारी का एक महीना मनाया जाता है हुकूमत आंध्र प्रदेश की जानिब से। इस मौके पर अर्बन हेल्थ सेंटर शारीन नगर में एंटोमोलॉजिस्ट सत्यनारायणा ने जो है विज़िट किया और सीज़नल डिसीज़ जो इस माह में मलेरिया, डेंगू, चिकनगुनिया, फाइलेरिया और इस तरीके की जो बीमारियां फैलती हैं इसके मुताल्लिक़ शऊर बेदार कराया और आवाम से कहा कि मच्छरों से बचने के लिए हर एहतियाती तदाबीर इख्तियार करें ताकि आप जो है डेंगू जैसी बीमारी और सीज़नल बीमारी जो मलेरिया है, चिकनगुनिया है, इससे बचा जा सके। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। నేను మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు నందు సీనియర్ ఎంటమాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ నెలలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా మన అర్బన్ హెల్త్ సెంటర్ షరీన్ నగర్కు రావడం జరిగింది. వైద్యాధికారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకు, హెల్త్ సెక్రటరీలకు ఈ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ దోమల ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, మెదడువాపు, బోధకాలు మరియు కాలాజార్ అనే వ్యాధులపైన పూర్తి స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి ప్లస్ ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించడం జరిగినది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను, దోమల ద్వారా వచ్చే రోగాలను ఏ విధంగా నివారించాలనే విధానంలో ఈరోజు ఆశా కార్యకర్తల మీటింగ్కి నేను రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళినప్పుడు దోమల ద్వారా వచ్చే దోమల యొక్క జీవిత కాలంలో వచ్చే లార్వా, గుడ్డు, లార్వా, ప్యూపా, దోమల దశలను ఎలా నివారించాలి, ఇంటింటి సర్వే ఎలా చేయాలి, ఫీవర్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగినది. ఇందులో భాగంగా ఈరోజు షరీన్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ యొక్క వైద్య సిబ్బంది, హెల్త్ సెక్రటరీలతోనూ, వైద్యాధికారి సహకారంతో ఆశా కార్యకర్తలను ఈ పురవీధులలో ర్యాలీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. ఈరోజు నేను మన ఆరోగ్య కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయిలో దోమల ద్వారా వచ్చే వ్యాధులపైన అవగాహన కల్పించాలని, దోమల యొక్క ఆవాస ఎప్పటికట్లా బోండాలు కానీ, గచ్చులు కానీ, ప్లాస్టిక్ వస్తువులు, పూల కుండీలలో దోమల యొక్క ఆవాసాలను ఎలా తొలగించాలి అనే విధానం పైన నేను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాను. అందులో భాగంగా ప్రజల సహకారం ఉంటేనే ఈ వ్యాధుల యొక్క నియంత్రణ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఆ వ్యాధులలో ఉన్న వీధులలో ఉన్నటువంటి మన లోకల్ లీడర్స్ని కానీ, నాన్ లోకల్ లీడర్స్ యొక్క సహకారం తీసుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. ఇది వర్షాకాలం రాబోతుంది కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు, మీ ఇంటి లోపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమల యొక్క ఆవాస ప్రాంతాలైనటువంటి వస్తువులైనటువంటి గచ్చులు, తొట్లు, డ్రమ్ములు వీటిపైన ఖచ్చితంగా మూతలు, దోమలు దూరకుండా ప్రవేశించకుండా మూతలు ఉంచుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. అలాగనే పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, టైర్లు కానీ, కొబ్బరి బోండాలు కానీ, నూనె డబ్బాలు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వీటిని ఎప్పటికప్పుడు మీరు గుజరికి వేసి మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మీపైనే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.